ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. యూట్యూబ్ ప్రేక్షకుల నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయం నుండి మీనరాశి వారికి 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 15, 2024 మీనరాశి వారికి గ్రహ అనుగ్రహానికి స్వాగతము. షష్టములో రవిగ్రహం ఉన్నాడు. షష్టములో రవిగ్రహము ఉండటం వలన యత్న కార్యలాభము, శరీర సుఖము, నిత్య సుఖము, ధనలాభము, రాజకీయ నాయకులకు విశేషమైన కాలమని చెప్పవచ్చును. అలాగనే వస్త్ర వ్యాపారాలకు, రియల్ ఎస్టేట్ వారికి, ఎటువంటి వ్యాపారస్తులకు కూడా మంచి లాభం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రవిగ్రహము చాలా చక్కగా విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాడు. అలాగనే కుజగ్రహం చతుర్థములో ఉన్నాడు. శత్రువుల వల్ల విరోధము, శత్రువులు ఉంటారు, బంధు విరోధము, ధనధాన్య నష్టము, అనారోగ్యము కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అలాగనే పంచమస్థానములో బుధగ్రహం ఉన్నాడు. శరీర బాధలు, చెడు స్నేహాలు ఎక్కువ చేస్తారు. చెడు స్నేహం వల్ల నష్టపోతారు. బుధగ్రహానికి పరిహారం చేసుకోవలేను. గురుగ్రహం తృతీయములో ఉన్నాడు. అన్నలు, అక్కలు, చెల్లెళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉన్నది. గురుగ్రహానికి తప్పనిసరిగా పరిహారం చేసుకోండి. శుక్రగ్రహము సప్తములో ఉన్నాడు. రుణ బాధలు ఎక్కువ పెరగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కలహాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నది. అత్తగారి తరపున అంటే మీనరాశి వారి అత్తగారు బంధువుల ద్వారా కొంత శత్రుత్వం కలగటానికి అవకాశం ఉన్నది. దూరంగా ఉండవలేను. అలాగని శనిగ్రహము వ్యయస్థానంలో ఉన్నాడు. శత్రువులు ఎక్కువ ఉంటారు. వాహనం వల్ల ప్రమాదం కలగటానికి అవకాశాలు ఉన్నాయి. ధన నష్టం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఉద్యోగ గండము, ఉద్యోగాన్ని నుంచి కొంచెం సమస్యలు వస్తాయి. ఉద్యోగం చేసుకునే వారితో కింద వారి పై వారి వలన జాగ్రత్తగా ఉండవలేను. అలాగని జన్మములో రాహు ఉన్నాడు. జన్మస్థానంలో రాహు ఉండటం వలన గృహములో చీకాకులు, బాధలు, ఇక్కట్లు, కలహాలు వస్తాయి. అంటే టోటల్గా మీనరాశి వారికి ఏ గ్రహము కూడా బాగాలేదు. మీకు చక్కటి పరిష్కారం చెబుతాను. ఈ మీనరాశి వారికి ఆ పరిష్కారం చేసుకోండి. ఆయురారోగ్యంగా వర్ధిల్లండి చిరంజీవిగా.